సీఎం రేవంత్ రెడ్డి టూర్కు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. దేవాదాయ శాఖ మంత్రి సురేఖ లేకుండానే సీఎం మేడారంలో పర్యటించడం హాట్ టాపిక్ అయింది. ఇటు పరకాల బహిరంగ సభలోనూ మంత్రి కొండా సురేఖ కనిపించలేదు. ఇటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని సభలో సీఎం పిలుపునిచ్చారు. అయితే పరకాల నుంచి కొండా సుష్మితా పటేల్ పోటీ చేస్తారని ఇప్పటికే కొండా మురళి ప్రకటించిన క్రమంలో రేవూరి పేరును సీఎం ప్రకటించడం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. పరకాల పర్యటనలో ముఖ్యమంత్రి పర్యటనలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ దూరంగా ఉండటం ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే సభలో మంత్రి కొండా సురేఖ కనిపించలేదు. ఇటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని పరకాల సభలో సీఎం పిలుపునివ్వడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పరకాల నుండి కొండా సుష్మితా పటేల్ పోటీ చేస్తారని కొండా మురళి ప్రకటించిన క్రమంలో రేవూరి పేరును సీఎం ప్రకటించడం కాంగ్రెస్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి కేకేని అడిగి తెలుసుకుందాం. కేకే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన లోపల చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేస్తుంది. ఒకవైపు ములుగు జిల్లా పర్యటనలో వనదేవతలకు సంబంధించి అంటే మేడారం సంబంధించి వనదేవతల ఒడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించుకోవడం, అక్కడ ఉన్నటువంటి పనులను రిమైనింగ్ ఇప్పటి వరకు పనులు పూర్తి చేసినప్పటికీ కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. దాని మీద సమీక్ష నిర్వహించేటువంటి క్రమం లోపల దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ దూరంగా ఉండడం అనేటువంటి చర్చనీయాంశమైంది. కొండా సురేఖ ఎందుకు మేడారం పర్యటనలో సీఎం వెంట లేరు అనేటువంటి ఒక ఇంత చర్చ జరుగుతున్నటువంటి క్రమం లోపలనే అక్కడ ఉన్నటువంటి ములుగు జిల్లా పర్యటన ముగించుకొని హన్మకొండ జిల్లా పరకాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరిగినటువంటి నియోజకవర్గ కేంద్రంలో జరిగినటువంటి బహిరంగ సభ లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి క్రమం లోపల ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఇది రాజకీయంగా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం. పరకాల సభ లోపల ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రకటిస్తూ మళ్ళీ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ప్రజలంతా కూడా ఆశీర్వదించాలి, ఖచ్చితంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలనేటువంటి ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా కూడా ఒక అభ్యర్థిని అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మళ్ళీ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాడు, ఆయననే ఆశీర్వదించాలనేటువంటి ప్రకటన ఇంతవరకు చాలా అరుదుగా జరిగింది. ఆ అరుదుగా జరిగినటువంటి సంఘటన ఇప్పుడు పరకాలలో మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని చేసినటువంటి ప్రకటన మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా కొండా దంపతులు, మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళికి సంబంధించిన దంపతులకు ఇది ఊహించని పరిణామంగా రాజకీయంగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి, అదేవిధంగా ఆయన కూతురు కొండా సుష్మితా పటేల్ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కొండా సుష్మిత పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందని చెప్పి ప్రకటించడం, ఆ నియోజకవర్గంలో వాళ్ళు కొంత గ్రౌండ్ వర్క్ చేయడం, తమకు సంబంధించినటువంటి అనుచర గణం ఉంది అని చెప్పుకుని బలమైన ప్రభావం చూపుతున్నటువంటి క్రమం లోపల ముఖ్యమంత్రి పర్యటన లోపల ఊహించని పరిణామం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ఒకంత రేవూరి ప్రకాష్ రెడ్డికి ఊరట కలిగించే అంశమైనా కూడా రాజకీయంగా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మరి అంటే కొండా సురేఖ ప్రధానంగా పరకాల పర్యటనకి దూరంగా ఉన్నారు. ఆమె ఎందుకంటే అటు మేడారం పర్యటనలో పాల్గొంటే ఖచ్చితంగా పరకాల పర్యటనలో కూడా పరకాల టూర్ లో కూడా పాల్గొనాల్సి వస్తుంది. ఒకవేళ పాల్గొంటే ఒక చోట పాల్గొని ఇంకో చోట పాల్గొనకపోతే అది రాజకీయంగా కొంత విభేదాలకు తావిచ్చినట్టు. చెప్పండి కుమారస్వామి, ఈ సభలో ముఖ్యమంత్రి రేవూరి పేరును ప్రకటిస్తారు అనే విషయం ముందుగానే కొండా సురేఖ ఊహించారని అనుకోవచ్చా, లేదా ఆ విషయం కొండా సురేఖకి తెలిసే ఆ సభకు హాజరు కాలేదని అనుకోవచ్చా? గత కొన్ని రోజులుగా రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇదే పరకాల నియోజకవర్గంలో గతం లోపల కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించారు కాబట్టి ఆ పరకాల నియోజకవర్గంలో తమకు పట్టు ఉంది, ఖచ్చితంగా తమ కూతురు నిలబెడతామనేటువంటి ఒక ఆలోచనతోటి కొండా దంపతులు ఉన్నారు. కానీ ఇది ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన ఊహకందని ప్రకటన, అది ఊహించని, అంటే ఎవరు కూడా ఊహించినటువంటి పరిణామం. అటు కొండా దంపతులు ఊహించలేదు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఊహించని పరిణామం ఇది. అది రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారు, రానున్న ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలి, రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిపించాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేశారు. ఇది ముందుగా ఊహించింది కాదు. ముందుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లీడర్లు కావచ్చు, కొండా దంపతులు ఎవరు కూడా
వారి ఊహకు అందనటువంటి ప్రకటన ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా రేవూరి ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలని ప్రకటించారు. ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ కి అవకాశం వస్తే కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావు, వినోద్ కుమార్ లాంటి వాళ్లకు మాత్రమే అవకాశం వస్తుంది. నాకు అవకాశం వస్తే నేను అక్కడ వేదిక పైన ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ని కూడా ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చేశారనేటటువంటి కీలక కామెంట్ చేశారు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలో మంజుల సామ్యాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గం లోపల జరిగినటువంటి పరిణామాలను కూడా ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపూరి సోమన్న విషయంలో కామెంట్ చేయడం అనేటువంటి మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చకు దారితీసింది. ఒక దశ లోపల పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం లేదు, అటువంటి పార్టీ లోపల అట్లా ప్రకటించకూడదు అనేటువంటి ఒక కీలక కామెంట్ చిట్చాట్ లో చేయడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు సాక్షాత్తు పరకాల సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డి విషయం లోపల ఖచ్చితంగా ఆయన రానున్న ఎన్నికల్లో బరిలో ఉంటాడు, ఆయనను గెలిపించాలనేటువంటి కామెంట్ చేశాడు. అది సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంట్ ముందే జరిగింది. ఒకవైపు నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే ప్రకటన చేస్తే పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ఆయన కళ్ళ ముందే పరకాల సభ లోపల రేవూరి ప్రకాష్ రెడ్డి విజయంలో అదే పరిణామం చోటు చేసుకుంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం, అంటే రాజకీయంగా చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా కూడా చూడొచ్చు. ఎస్, అయితే ఇప్పటికీ అంటే 3 ఏళ్ళు అటు ఇటుగా కావస్తోంది ప్రభుత్వం ఏర్పడి, ఇంకా ఎలక్షన్స్కి 2 ఏళ్ళు దాకా కూడా టైం ఉంది. అయినా ఇప్పటి నుంచే ఈ అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ పార్టీలో ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే అంతర్గత పోరుని లేదంటే అంతర్గత కుమ్ములాటలను కూడా బయట పెట్టుతుంది అనేది చెప్పొచ్చు కదా. అంటే ఇప్పటి నుంచే ప్రకటిస్తే ఈ అంతర్గత విషయాలన్నింటినీ కూడా సద్దుమణిగించవచ్చు అని ముఖ్యమంత్రి ప్లాన్ అనుకోవచ్చా? ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇంకా 3 సంవత్సరాలు అటు ఇటుగా అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు ఎలక్షన్ ఉంది. 2 ఏళ్ళు ఎలక్షన్ ముందు ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి కామెంట్స్ ఎందుకు చేశాడనేటువంటిది కూడా అటు కాంగ్రెస్ పార్టీలో కూడా అంతుపట్టని అంశంగా ఉన్నటువంటి పరిస్థితి. అభ్యర్థుల ప్రకటన అని తాను కూడా ముఖ్యమంత్రి కూడా పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేశాడు. పూర్తిగా ఇది అభ్యర్థులను ప్రకటించడం అనేది అధిష్టానం ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానం కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆయన చాలా క్లారిటీగా ఒక అభ్యర్థిని ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా అభ్యర్థులను ప్రకటించడమో పలానా అభ్యర్థి బరిలో ఉంటాడు మళ్ళీ గెలిపించాలి అనేటువంటి ప్రకటన ఇప్పటి వరకు కూడా చాలా అది ఎక్కడ కూడా ఏ బహిరంగ సభలో కూడా జరగలేదు. కానీ పరకాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల ముందుగానే ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం, ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా పలానా అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ బరిలో ఉంటాడు, ఆయనను గెలిపించాలనేటువంటి కామెంట్ చేశాడు. కాబట్టి అంటే ఇట్లాంటి ఏదైతే భేదాభిప్రాయాలు అభిప్రాయ భేదాలు విభేదాలు ఏవైతే ఉన్నా వాటికి చెక్ పట్టాలనేటువంటి వ్యూహంలో భాగం కావచ్చు అనేటువంటి ఒక రాజకీయ పరిశీలకుల అంచనా. మొత్తం మీద మాత్రం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల పర్యటనలో చేసినటువంటి కామెంట్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా హాట్ కామెంట్. అధిష్టానం నుంచి మొదలుకుంటే కింది స్థాయి కార్యకర్త వరకు కూడా చర్చనీయాంశం అయ్యేటువంటి కామెంట్ గానే మనం పరిగణించాలి. ఓకే కుమారస్వామి, థ్యాంక్ యూ. పరకాల శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో వేలాది మంది మా ఆడబిడ్డల్ని పాల పిట్టల్లాగా ఇక్కడికి వచ్చిండ్రంటే మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది.